నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే నోటీస్ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాలు, రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్, ఎస్ఆర్ఎఫ్ ఒకటి, యంగ్ ప్రొఫెషనల్ ఒకటి, ఈ విధంగా ఉన్నాయి. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ 26/6. వెబ్సైటు IIRR.org. IIORలో రీసెర్చ్ ఫెలో, ఇది కూడా అదే. దీనికి కూడా లాస్ట్ డేటు చివరి తేదీ 8/7. వెబ్సైట్ ఇది. ఇకపోతే ఉడిపి, కొచ్చిన్ షిప్ యార్డ్లో జాబ్స్ విభాగాలు ఇట్లున్నాయి. అర్హత, ఎంపిక, లాస్ట్ డేట్ 26/6. అటామిక్ ఎనర్జీ స్కూల్లో వాకిన్లు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరులో పోస్టులు మంచిగా ఉన్నాయి. దీనికి శాలరీస్ ఇట్లుంటాయి. TRT పోస్టులు పురుషులకు 45 ఏళ్ళు. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తీసుకుంటారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ 26. వేదిక అటామిక్ ఎనర్జీ స్కూలు, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు. వెబ్సైట్ ఇది. లేటెస్ట్ అప్డేట్స్, ACT అప్రెంటిస్ పోస్టులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెల్ ఇది. గోరఖ్పూరు, ఈ ఇజ్జత్ నగర్, డీజిల్ షెడ్, ఇజ్జత్ నగర్, ఈ విధంగా ఉన్నాయి. దీనికి అప్లై లాస్ట్ డేట్ 11 జూలై. టీచింగ్ పోస్టులు ఇందాక చూసినాం కదా, మనుగూరు సెంట్రల్ స్కూలు. దీనికి లాస్ట్ డేట్ 20 జూన్. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఐకార్ ఇందాక చూసినాం కదా, అదే 8 జూన్. 8 జూలై లాస్ట్ డేట్. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలు డిప్లొమా కోర్సులో ప్రవేశాలు. ఫిషరీస్లో మీరు డిప్లొమా చేసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్. తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 26/6. సర్టిఫికేట్ల ఎడిట్ ఆప్షన్ అంటే 2/7 నుంచి 3/7. వెబ్ ఆప్షన్ 6/7 నుంచి. వెబ్సైటు EPFU. 20 నుంచి ITIలో అడ్మిషన్ల కౌన్సిలింగ్, ఇది కూడా ఏపీ నుంచే. ప్రభుత్వ ITIలో అడ్మిషన్ పొందిన SC, ST మినహా మిగతా కేటగిరీ అభ్యర్థులు ₹60 డిపాజిట్. ప్రైవేట్ ITIలో చేరగోరే అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 20 నుంచి ఉదయం 8 నుంచి 2 గంటల వరకు మెరిట్ నెంబర్ 1 నుంచి 162. ఈ విధంగా అప్లికేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని జాయిన్ చేసుకుంటారు. ఈ విధంగా ఉన్నాయి. మీరు ఏమేమి తీసుకురావాలి అని అంటే, అభ్యర్థులు కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు 10th మార్క్స్ షీట్, TC, క్యాస్ట్, EWS పత్రం, ఆధార్ కార్డు, స్టడీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారు సంబంధిత ధృవీకరణ పత్రంతో కౌన్సిలింగ్కి హాజరు కావాలని చెప్పారు. ఇకపోతే తెలంగాణ SC స్టడీ సర్కిల్లో సివిల్స్ శిక్షణ మొత్తం 100 సీట్లు ఉంటాయి. SCలకు 75%, STలకు 10, BCలకు 15% సీట్లు ఉంటాయి. మొత్తం మీద 33.33% మహిళలకు ఉంటాయి. 5% దివ్యాంగులకు కేటాయించారు. అర్హత ఏదైనా ఒక డిగ్రీ, బీటెక్ అయినా సరే, జనరల్ డిగ్రీ అయినా సరే. ఇది ఎంట్రన్స్ వివరాలు. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, 2 పేపర్లు. CSAT ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ మీరు చూసుకున్నా సరిపోతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. జనరల్ స్టడీస్ ప్రశ్నలన్నీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు NCERT పేపర్స్ నుంచి వస్తాయి. కాకపోతే మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని కొంచెం సబ్జెక్టుని బ్రష్ అప్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ముఖ్య సమాచారం, జూలై 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ జూలై 17 నుంచి. ఎంట్రన్స్ టెస్ట్ హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్. ఎంట్రన్స్ టెస్ట్ తేదీ జూలై 21. వెబ్సైట్ TSS స్టడీ సర్కిల్ CO.in. సరే, మీరు ఇట్లా చెప్తారు కదా, మరి పరిస్థితి ఏంటి అంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్ వివరాలు ఇట్లున్నాయి, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టులు ఈ విధంగా ఇస్తారు. CSAT బుక్కులు తీసుకోండి, లేకపోతే NCERT బుక్కులు తీసుకున్నా సరిపోతుంది. కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తే బాగుంటుంది. ఇక NFLలో నోయిడాలో 164 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా పోస్టులు. అర్హత వయసు 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ముఖ్య సమాచారం, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 2/7 వరకు లాస్ట్ డేట్. వెబ్సైటు నేషనల్ ఫర్టిలైజర్స్.com. భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరండి అని ఇచ్చారు. ఇది ఇంటేక్ 24 ఇంటేక్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 8 జూలై నుంచి 28 జూలై వరకు ఉంటాయి. 23 అంటే సాయంత్రం 11 గంటల వరకు. ఆన్లైన్ పరీక్ష తేదీలు 18 అక్టోబర్ డేట్లలో ఉంటాయి. రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ అగ్నివాయు CDAC.in. పుట్టిన తేదీ
బ్లాక్ ఈ విధంగా ఉండాలి. సైన్స్ సబ్జెక్టు, డిప్లొమా, వొకేషనల్ సైన్స్ సబ్జెక్ట్ కాకుండా ఉంటే ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ చూసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు 550 విత్ జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి. పూర్తి వివరాలకు అగ్నివాయు cdac.inలో మీరు చూడొచ్చు. ఇంకోసారి పాస్ చేసి ఇది కూడా చదువుకోండి. ఈ విధంగా ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి. సైన్స్ అయితే అభ్యర్థులు అగ్రిగేట్లో కనీసం 50% మార్క్స్, ఇంగ్లీష్లో 50% మార్క్స్ తోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు యూటీచే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి. ఈ విధంగా ఉన్నాయి. ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ మేనేజర్లు, ఎనర్జీ ఆడిటర్లు 28-29 సెప్టెంబర్ 2024 కోసం 24 నేషనల్ సర్టిఫికేషన్ పరీక్ష ప్రాస్పెక్టస్. పూర్తి వివరాలకు ఈ దాంట్లో చూడవచ్చు. వెబ్సైట్ BEindia.gov.in. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యొక్క ప్రారంభం 1 జూలై 2024 17 గంటల నుంచి సాయంత్రం నుంచి. ఆన్లైన్ చివరి తేదీ జూలై 31. తెలంగాణ ప్రభుత్వం ART సెంటర్ కింగ్కోటి జిల్లా హాస్పిటల్లో జాబ్స్, స్టాఫ్ నర్స్ జాబులు ఒకటి ఉన్నాయి. అర్హత ఈ విధంగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ తర్వాత ఫార్మసిస్ట్, కౌన్సిలర్ల పనితో కలుపుకొని మల్టీ టాస్కింగ్ పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పని ఎక్కువనే ఉంటుంది కానీ శాలరీస్ కూడా అట్లనే. నెలకు ఏక మొత్తం 21,000 శాలరీ ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పూర్తి వివరాలతో బయోడేటా ఫార్మాట్లో తెలపాలి. ₹5 స్వీయ చిరునామా ఉన్న స్టాంపు, జతపరిచిన జిరాక్స్ కాపీలతో అర్హత సర్టిఫికెట్లను జత చేయాలి. రాత పరీక్ష ఇంటర్వ్యూ తేదీ తర్వాత తెలియజేయబడుతుంది. దరఖాస్తులను ART సెంటర్ కింగ్కోటి జిల్లా హాస్పిటల్ హైదరాబాద్ వారికి దాఖలు చేయాలి. లాస్ట్ డేట్ 2/7 నుంచి 2/7 ఈ వచ్చే నెల 2 తారీఖు సాయంత్రం 4 గంటల లోపు. ఇది క్వాలిఫికేషన్. HIV ఎయిడ్స్ పేషెంట్ల మధ్యలో పనిచేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందాక చూసినాం కదా, నేషనల్ ఫర్టిలైజర్స్లో 97 కొలువులు. నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ దేశంలోని వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో ఇంజనీర్, సీనియర్ కెమిస్ట్, మెటీరియల్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ ఇక్కడ అమోనియా, బయోకెమిస్ట్రీ, మెటీరియల్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి గమనించండి అని ఇచ్చారు NFL. దరఖాస్తులో తెలిపిన వివరాలు, అప్లోడ్ చేసిన ధృవపత్రాల ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్టును తయారు చేసి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఢిల్లీ, NCR ఏదైనా నగరంలో స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణ సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటర్వ్యూను ఫిజికల్ లేకపోతే వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో 50% కనీస అర్హత మార్కులు సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిని దేశంలోని NFL యూనిట్లు, కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించవచ్చు. లాస్ట్ డేట్ 1/7. వెబ్సైటు nationalfertilizers.com. టైం ఎక్కువ లేదు, తొందరగా అప్లై చేసుకోండి. ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సుల్లో ఉచిత శిక్షణ తెలంగాణ నుంచి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో 6 నెలలు ఆఫ్లైన్, ఆన్లైన్ డిప్లొమా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అకాడమీ చైర్మన్ తెలిపారు. ప్రాథమిక ఫోటోగ్రఫీతో పాటు పిక్టోరియల్, షూటింగ్ నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంపోజిషన్, లైటింగ్, ఫ్రేమింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. లాస్ట్ డేటు జూన్ 30లోగా నమోదు చేసుకోవాలి. క్రీడా పాఠశాల ఎంపికకు వేలాయే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 స్కూళ్ళు ఏమేమి? ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట. ఇక్కడ స్పోర్ట్స్ స్కూళ్ళు ఉన్నాయి. దీంతోపాటు మనకు ST స్పోర్ట్స్ స్కూల్ ఉంది, రెసిడెన్షియల్. మనకు మూలుగు ఏటూరు నాగారంలో ఒకటి ఉంది. ఇక్కడ మెదక్ల చేగుంట డిస్టిక్ మెదక్ డిస్టిక్లో చేగుంట మండలంలో ఉంది, చేగుంట లోకల్లోనే ఉంది. అది కూడా అప్లై చేసుకోండి. 5th క్లాస్ అడ్మిషన్ దానిలో ఉన్నాయి. దీంట్లోనేమో 4th క్లాస్ అడ్మిషన్. ఈ మండలాల జిల్లా వారి పోటీలు ఇట్లుంటాయి. చివరిగా రాష్ట్ర స్థాయి పోటీలు ఈ విధంగా ఉంటాయి. మీ మండలంలో మీరు సంప్రదించవచ్చు. ఇంకో 8th 9th నిజామాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఇట్లున్నాయి. డేట్లో చూసుకోండి. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకో విషయం, ఈ స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన ఈ పూర్తి వీడియో ఇంకో వీడియోలు ఉంటుంది, దాంట్లో కూడా చూడండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.